తెలంగాణలో వరల్డ్ బ్యూటీ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో చారిత్రక కట్టడాలని చుట్టేస్తున్నారు అందగత్తెలు. ఈ రోజు సాయంత్రం చార్మినార్ దగ్గర హెరిటేజ్ వాక్ నిర్వహిస్తారు. ఇందులో 109 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు పాల్గొనబోతున్నారు. చార్మినార్ దగ్గర సుందరీమణుల ప్రత్యేక ఫోటోషూట్ కూడా ఉండబోతోంది. ఇక రాత్రి చౌమహల్లా ప్యాలెస్ లో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్ కి నిజాం సంప్రదాయ దుస్తులు ధరించి సుందరీమణులు అటెండ్ అవుతారు. నిజాం రాజులు ఉపయోగించిన వస్తువుల్ని ప్రదర్శిస్తారు. అక్కడ హెరిటేజ్ వాక్ సందర్భంగా ప్రస్తుతం పాత బస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మిస్ వరల్డ్ 2025 హెరిటేజ్ వాక్ సర్వం సిద్ధమైంది. చార్మినార్ నుంచి లార్డ్ బజార్ వరకు ఈ హెరిటేజ్ వాక్ ఉండబోతోంది. ప్రస్తుతం మనం చార్మినార్ దగ్గర ఉన్నాము. ఇక్కడికి వచ్చేటటువంటి 109 దేశాలకు సంబంధించినటువంటి సుందరిమణులు చార్మినార్ వీక్షించిన అనంతరం ఇక్కడ షాపింగ్ చేయబోతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము చార్మినార్ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము ఈ రూట్ నుంచే వాళ్ళు హెరిటేజ్ వాక్ వెళ్తారు. అంటే చార్మినార్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా లార్డ్ బజార్కి సంబంధించినటువంటి ఏరియాగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఈవినింగ్ 4 తర్వాత వాళ్ళు అంతా కూడా ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇక్కడ పూర్తిగా డెకరేట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం మనం చూస్తున్నాము కలర్ఫుల్ బలూన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా పూలతో డెకరేషన్ చేయడం జరిగింది. ఇక్కడికి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఈ చార్మినార్ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అంటే చార్మినార్ అంటేనే మనకు అందరికీ బ్యాంగిల్స్ గుర్తొస్తాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది షాప్ ఓనర్స్ కూడా 109 దేశాలకు సంబంధించినటువంటి ఆ సుందరిమణులకి బ్యాంగిల్స్ని కూడా గిఫ్ట్ చేయబోతూ ఉన్నారు. ఇప్పటికీ ట్రాఫిక్ ఆంక్షలు సైతం కూడా విధించారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు ఈ చార్మినార్ నుంచి హెరిటేజ్ వాక్ స్టార్ట్ అయిన తర్వాత ఈవినింగ్ దాదాపు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి షాప్స్కి సంబంధించి వీళ్ళు ఇక్కడ సెలవు తీసుకోవాల్సిందిగా కూడా గత కొద్ది రోజుల నుంచి చెప్తున్నారు. పలు షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇంకా కొంత డెకరేషన్కి సంబంధించినటువంటి పనులు కూడా ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఒకవైపు జీహెచ్ఎంసీ, తర్వాత ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు అందరూ కూడా ఇక్కడ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత చౌమల్లా ప్యాలెస్కి వెళ్తారు. అక్కడ డిన్నర్ని చేస్తారు. అక్కడ డిన్నర్లో కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరొక వైపు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా అందులో ఆ డిన్నర్కి అటెండ్ అవ్వబోతూ ఉన్నారు. మ్యూజికల్ కాన్సెప్ట్ కూడా ఉండబోతోంది. ఈ రకంగా హైదరాబాద్లో ఈరోజు సుందరీమణులు ఈ ఏరియాలను తిరగబోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి భద్రతలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఓవరాల్గా కూడా చార్మినార్కి ఈరోజు సాయంత్రం సుందరిమణుల రాకతో కూడా ఎక్కడికెక్కడ కూడా సందడి వాతావరణం, అంతే కాకుండా చాలా అందంగా కూడా ఇక్కడ ముస్తాబు చేసినటువంటి ఆ సుందర దృశ్యాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. జర్నలిస్ట్ హరిత కలిసి జ్యోతి టీవీ 9 చార్మినార్ నుంచి.